బెంగళూరు హైవేకి ఆనుకొని ఉన్నాం. చూడండి, బెంగళూరు హైవే రోడ్ ఫేసింగ్లో ఉన్నాము. సో ఇది దగ్గరలోనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్కి మనం వెళ్దాము. ఇది బెంగళూరు హైవే. మనం చూసుకున్నట్టయితే 6 లైన్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్. ఇది బెంగళూరు. ఇప్పుడు మనం బెంగళూరు హైవే చూసుకున్నాం కదా. సో ఇక్కడి నుంచి మనం 100 అడుగులు నడిస్తే మన వెంచర్ వస్తుంది. ఇక్కడ 25 ఎకరాల వెంచర్ మంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చు, గేటు అండ్ సీసీ కెమెరాలు అండ్ అన్నీ కూడా మొత్తం డెవలప్ అయిపోయినాయి. వెంచర్ మొత్తం కంప్లీట్ డెవలప్డ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక్కసారి విజిట్ చేయండి. సైట్ ఫ్రీ విజిట్ ఉంటుంది. ఇక్కడ ట్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. మనకి ఇందులో ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి చిన్న ప్లాట్లోనే పెద్ద ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అంటే 133 స్క్వేర్ యార్డ్ నుంచి మనకి 350, 250, 150 ఇట్లా మనకి పెద్ద ఫ్లాట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ పోలేపల్లి సెడ్జ్కి మన ప్రాజెక్టు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. 1/2 కిలోమీటర్ దూరంలో మన ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ సెడ్జ్లో ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంటు 2 lakhs ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సో అట్లానే మనకి బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఉన్నాం. మనకి రీజనల్ రింగ్ రోడ్ బాలానగర్ దగ్గర వస్తుంది కదా కమింగ్. సో వాటికి మనము ఒక 10 నిమిషాల డ్రైవ్లో ఉన్నాం. సో ఇలాంటి మంచి లొకేషన్లో మన ప్రాజెక్ట్ ఉంది. సో ఇదే ప్రాజెక్ట్ నుంచి మన గచ్చిపల్లి ట్రావెల్ చేస్తే మనకి 1.5 గంట జర్నీలో మనం ట్రావెల్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాజెక్టు ఇప్పుడు బెంగళూరు హైవే చూసుకున్నట్టయితే 6 లైన్ వర్క్ నడుస్తుంది. సో ఇలాంటి మంచి అద్భుతమైన డెవలప్మెంట్ లొకేషన్లో మన ప్రాజెక్ట్కి ఫ్రీ సైట్ విజిట్ ఉంది. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూడండి, తెలుసుకోండి. చుట్టుపక్కల డెవలప్మెంట్ తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయా లేదని మనకు ఒక ఆలోచన వస్తుంది. సో దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదని మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో. సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఏప్రిల్ మేలో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ కింద ట్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.